హలో గైస్, వెల్కమ్ టు వికీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో స్టాట్ 6 లోని ఎక్సర్సైజ్ 13.2 లోని మొత్తం చెప్పడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ 13.2 మొత్తం చెప్పడం జరుగుతుంది. ఒకటి 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది, లేకుంటే 8 మార్క్స్ రానికి అన్న అవకాశం ఉంటుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు ఈ ఎక్సర్సైజ్ 13.2 మొత్తం దేని గురించి ఉంటుంది అంటే మోడ్, అలాగనే మీడియం. కొన్ని మోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోడ్ ప్లస్ మీన్ చేసేది ఉంటుంది. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ కి మోడ్ మీన్ చేసేది ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ కు ఉత్తమ మోడ్ మాత్రమే. మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మొత్తం చెప్పేద్దాం. ఓకే, త్వరగానే చెప్పేద్దాం. ఓకే, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకునేనండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 13.2 లోని ఫస్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ టేబుల్ షో దట్స్ ద ఏజ్ ఆఫ్ ది పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఇక్కడ రోగులు హాస్పిటల్లో జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతాం కదా, అలా జాయిన్ అయినప్పుడు వయసును బట్టి డేటా అనేది ఇవ్వడం జరిగింది. అంటే వయసును ఎలా 5 నుంచి 15 వరకు 6 మంది, 15 నుంచి 25 మంది, 25 ఏజ్ మధ్యలో 11 మంది, 25 నుంచి 35 ఏజ్ మధ్యలో 21 మంది, 35 ఏజ్ నుంచి 45 వరకు 23 మంది, 45 నుంచి 55 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు 14 మంది, 55 నుంచి 65 మధ్యలో ఉన్న వాళ్ళు 5 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, మనము ఫైండ్, ఇక్కడ చూడండి, ఫైండ్ ద మోడ్ మీన్ అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి, దీనికి ఈ డేటాకి మోడ్ కనుక్కోవాలి. ఆల్రెడీ నేను మోడ్ కి సపరేట్ వీడియో చేశాను, ఎలా కనుక్కోవాలి, ఏం చేయాలని. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఉంటే కన్నా ఆ మెథడ్ 4 మార్క్స్ ఫార్ములా అనేది మొత్తం ఎలా చెప్పానో క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. మీరు స్కిప్ చేయకుండా ఆ వీడియో కానీ వింటే మోడ్, ఖచ్చితంగా మోడ్ అనే టాపిక్ ని అర్థం చేసుకుని ఇక్కడికి రండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ మోడ్ కనుక్కోమన్నారు కాబట్టి మోడ్ కనుక్కుందాం. అంటే మోడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలా, మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీలోనే హైయెస్ట్ వాల్యూనే మనం ఏమనుకోవాలి, F1 అనుకోవాలి. ఏంది F1 అంటే, F2 అంటే ఏంది, F0 అంటే ఏంది, ఫార్ములా అంటే ఏంది, మొత్తం మోడ్ డెఫినేషన్ లో చెప్పడం జరిగింది. దానికోసం సపరేట్ వీడియో చేశాను, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. దాని పైది F0, దాని కిందిది F2. F1 కి క్లాస్ ఇంటర్వెల్స్ లోయర్ బౌండరీ L అవుతుంది. ఓకే, హైట్ ఎంత మనకి ఇక్కడ 15 లో 5 తీసేస్తే 10. ఇక్కడ చూడండి ఫార్ములా రాద్దాం, మోడ్ L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, L కావాలి, F1 కావాలి. ఇక్కడ చూడండి L ఎంత 35, F1 అంటే ఏంది 23, F0 ఎంత 21, F2 ఎంత 14, H ఎంత హైట్ 10. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. L 35 ప్లస్ F1 మైనస్ F0. F1 ఎక్కడ ఉంది 23 మైనస్ F0 ఎంత, F0 21 బై 2 ఇంటూ F1 23 మైనస్ F0 21 మైనస్ F2 ఎంత 14 ఇంటూ హైట్ ఎంత 10. క్యాలిక్యులేషన్ చేయండి, ఈక్వల్ టు 35 ప్లస్ 23 లో 21 పోతే ఎంత 2 బై, ఇక్కడ చూడండి ఇంటూ చేయండి 2 తో, 2 3 జా 6, 2 2 జా 4, మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి. 4 1 5, 2 1 3, 35 ఇంటూ 10. క్యాలిక్యులేషన్ కాడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. 35 ప్లస్ మళ్ళీ క్యాలిక్యులేషన్ మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ ఎలా కనుక్కోవాలని నేను మోడ్ మెథడ్ లో చెప్పడం జరిగింది. స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 46 లో 35 తీసేసాలి. 6 లో 5 పోతే 1, 4 లో 3 పోతే 1 ఇంటూ 10. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి 2 10 జా 20 అంటే 35 ప్లస్ 13 బై 11 అంటే 11 తో భాగం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 11 1 జా 11, అప్పు తెచ్చుకుంటాం 10, 11 లో 1 పోతే 9, ఇక్కడ మళ్ళీ 9 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెడతాం. 11 8 జా ఎంత 88, మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 10 లో 8 పోతే 2, ఇక్కడ 8, ఇంకా మనకు అక్కర్లేదు. పాయింట్ తర్వాత దీంట్లో ఒక్క డిజిట్ వచ్చినా సరిపోతుంది. 35 ప్లస్ ఎంత వచ్చింది 1.8 అంటే ఇప్పుడు ఈ రెండు కలపాలి. ఓకే, 35 ని 1.8 తో కలపాలి. చూడండి ఎప్పటికైనా సరే డెసిమల్ యూతల నుంచి కలపాలి మనకి మామూలు నంబర్ ఉన్నప్పుడు. ఓకే, మామూలుగా నంబర్ ఉన్నప్పుడు డెసిమల్ యూతల నుంచి కలపాలి. డెసిమల్ మళ్ళీ 2 అంటే ఇది డెసిమల్ ఉంది అనుకో, డెసిమల్ కింద డెసిమల్ వచ్చేటట్టు చేసి కూడొచ్చు, పర్లేదు. 8 6.3 అంటే ఎంత వచ్చింది 36.8.
therefore mode of the data 36.8 ఇది అంటే మోడ్ ఎంత వచ్చింది 36.8 మీరు ఒకటి గమనించినారా అంటే ఈ 36 ఎక్కడ ఉంది ఖచ్చితంగా ఈ రెండింటి మధ్యలో ఉందా ఇగో ఇదే హైయెస్ట్ వాల్యూని f అని అనుకున్నాం అంటే మనం చేసిన లెక్క కరెక్ట్ ఓకే అర్థమైందిగా మోడ్ అయిపోయింది మరి ఇప్పుడు ఇదే మెథడ్ కి మీడియన్ కనుక్కుందాం ఓకే నోట్ డౌన్ ఓకే ఫస్ట్ ప్రాబ్లం కి మోడ్ అయిపోయింది ఇప్పుడు మీన్ కనుక్కోవాలి మీన్ కనుక్కోవాలంటే మనకి ఏంది ఈజీ మెథడ్ స్టెప్ డివిజన్ మెథడ్ బెస్ట్ ఆప్షన్ ఇవి ఎలా చేయాలని సపరేట్ వీడియో చేశాను మీరు ఖచ్చితంగా ప్రాబ్లం బేసిక్ అనేది అర్థం చేసుకోండి ఇప్పటికన్నా బేసిక్ అర్థమైందనుకో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినా ఏం పర్లేదు ఇప్పుడు మనకు ఒక డేటా ఇవ్వడం జరిగింది మోడ్ కనుక్కోమన్నారు కనుక్కున్నాం ఇప్పుడు మీన్ కనుక్కోమంటున్నారు ఇదే డేటాకి కనుక్కుందాం ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ఐ ఎలా కనుక్కోవాలి లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ము చేసి బై 2 చేయాలి 15 ఒక 5 ఎంత 20ని బై చేయండి 10 మరి ఇలా ప్రతి ఒక్కదానికి చేసుకుంటా వెళ్ళాలా అక్కర్లేదు ఇక్కడ మనకి డిస్టెన్స్ చూస్తే హైట్ క్లాస్ సైజ్ ఎంత ఉంది 10 అంటే హైట్ ఎంత 10 అంటే మనకు వచ్చిన ఫస్ట్ ఇగో ఎక్స్ఐ కి 10 కలుపుకుంటా వెళ్తే అయిపోతుంది 10 కి 10 20 30 40 50 60 ఓకే ఎక్స్ఐలు అన్ని వచ్చేసాయి మరి డిఐ కనుక్కోవాలంటే సంథింగ్ నువ్వు ఒక దాన్ని ఏ అనుకోవాలి ఏంది అజ్జూడ్ మీన్ ఏ అంటే ఏంది అజ్జూడ్ మీన్ నువ్వు ఎక్స్ఐ లో ఒక దాన్ని ఏ అనుకోవాలి ఏ అనుకున్న తర్వాత ఎక్స్ఐ లో నుంచి ఏం చేసేసారు బాగండి డిఐ కావాలంటే ఏం కావాలా ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసారు ఎక్స్ఐ లో కల్లా ఏ అంటే ఎక్స్ఐ ఎంత మనకి ఇక్కడ డిఐ కావాలంటే ఎక్స్ఐ 10 మైనస్ ఏ ఎంత 40 మరి చిన్న 10లో 40 పోదు కదా ఎలా తీసేస్తాం ఇక్కడ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ ఉన్నప్పుడు మైనస్ అంటే 40 లో కల్లా 10 పోతే 30 అంటే -30 ఓకే అలా ప్రతి ఒక్క దానికి చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది 20 లో కల్లా 40 పోతే -20 30 లో కల్లా 40 పోతే -10 40 లో కల్లా 40 పోతే 0 50 లో కల్లా 40 పోతే 10 60 లో కల్లా 40 పోతే 20 ఇక్కడ చూడండి ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేయాలా ఏ లో నుంచి ఎక్స్ఐ తీసేయకూడదు ఈ మొత్తంలో నుంచి ఏని తీసుకుంటా వెళ్ళాలి చిన్న నంబర్ వచ్చినప్పుడు పైన ఎప్పుడు మైనస్ ఉంటుంది నెగిటివ్ లో ఉంటాయి కింద పాజిటివ్ లో ఉంటుంది యువై చాలా సింపుల్ నీకు ఎదురుగున్న దాన్ని 0 సబ్స్టిట్యూషన్ చేసి -1 -2 -3 1 2 ఎలా వచ్చినాయి వల్ల యువై కావాలంటే మనకి ఏం కావాలా డిఐ బై హెచ్ రైట్ డిఐ ఎంత మనకు వచ్చింది ఇక్కడ -13 బై హెచ్ ఎంత క్లాస్ సైజు 10 1 జా 10 3 జా అంటే -3 -10 ఇలా ప్రతి ఒక్కటికి ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకుని స్టెప్ డివిజన్ చేసేటప్పుడు యువై నీకు ఎదురు ఉన్న దాన్ని 0 -1 -2 1 2 ఇదే గుర్తుపెట్టుకోండి ఓకే సింపుల్ గా అయిపోతుంది అనమాట మరి ఇప్పుడు ఎఫ్ఐ యువై కావాలంటే ఏం కావాలా ఎఫ్ఐ ఇది ఫ్రీక్వెన్సీ మనకి ఎఫ్ఐ అంటే ఈ నంబర్ ని ఇంటూ చేయాలి 6 3 జా -18 -1 11 2 జా -22 21 1 జా -21 23 0 జా 0 14 1 జా 14 5 2 జా 10 ఓకే మనకి మెయిన్ ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ చూడండి x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h సిగ్మా అంటే ఏంది సమ్ అంటే దీని మొత్తం సమ్ ఈ fi సమ్ మొత్తం కావాలి సిగ్మా fi ui ఇక్కడ చూడండి అంటే దీని సమ్ కావాలి దీని సమ్ కావాలి ఓకే ఇక్కడ చూడండి -18 8 10 11 1 4 5 6 61 అంటే -61 ఇదంతా సమ్ చేస్తే ఎంత వచ్చింది -61 మళ్ళీ ఇది సమ్ చేయండి 4 ఎంత 24 ప్లస్ 24 ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది -61 లో కల్లా 24 తీసేసేయాలి ఓకే ఇక్కడ చూడండి అప్పు చేసుకుంటే 11 లో 4 పోతే 7 ఇక్కడ ఎంత ఉంటుంది 5 లో 2 పోతే 3 అంటే -37 అంటే ఎంత వచ్చింది దీని మొత్తం ఆన్సర్ -37 వచ్చింది ఓకే క్లియర్ ఓకే ఇదంతా సమ్ చేస్తే 80 సిగ్మా fi ఈక్వల్ టు 80 చూడండి ఓకే ఇంకా ఫార్ములా ప్రకారం రాసుకుందాం సిగ్మా fi ui ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -37 ఇంకో ఫార్ములేటివి సిగ్మా fi సిగ్మా fi ఎంత 80 హైట్ క్లాస్ ఇంటర్వెల్ హైట్ క్లాస్ సైజ్ ఎంత వచ్చింది 10 అజ్జూడ్ మీన్ గా ఏ అనుకున్నాం 40 ఓకే ఏ ఎంత 40 ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే ఏ ఎంత 40 ప్లస్ సిగ్మా fi ui ఎంత మనకు వచ్చింది -37 బై సిగ్మా fi ఆన్సర్ ఎంత 80 ఇంటూ క్లాస్ సైజ్ ఎంత
10. ఓకే, క్యాలిక్యులేషన్ చూడండి ఈజీగా అయిపోతుంది. 10 1 జా 10 8 జా అంటే 40 ప్లస్ మైనస్ 37/8 వచ్చింది. అంటే 8 తో భాగరం చేద్దాం. 40 ప్లస్ 8 తో భాగరం చేస్తే 8 37. 8 4 జా 32. 7 లోపల 2 పోతే 5. ఇక్కడ 5 పోదు అటు పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి 8 6 జా 48. ఇక్కడ చూడండి 10 లోకల్ 8 పోతే 2. మనకి పాయింట్ తర్వాత ఒక్క నంబర్ వచ్చినా సరిపోతుంది. 8 2 జా 16. మళ్ళా 4 ఇంకా అక్కర్లేదు. ఎంత వచ్చింది? ప్లస్ ఇంటూ మైనస్ మనకి ఎంత వచ్చింది? మొత్తం భాగం చేస్తే 4.62 వచ్చింది. అంటే 40 లోకల్లా 4.62 తీసేసేయాలి. 40 లోకల్లా 4.62 తీసేసేయాలి. ఓకే, ఇక్కడ 0 0 అప్పుడు తెచ్చుకుంటాం. 10 9 9 9 10 10లో 2 పోతే 8. 9లో 6 పోతే 3. 9లో 4 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 3. అంటే ఎంత వచ్చింది? 35.38. ఓకే, అంటే మీన్ ఎంత వచ్చింది మనకి? 35.38. ఓకే, మళ్ళీ ఈ రెండింటికి కంపేర్ ద అండ్ ఇంటర్స్పెక్ట్ ద టు మెజర్ ఆఫ్ ది సెంట్రల్ టెరిటరీ. అంటే ఆ రెండింటి మధ్యలో అంటే మోడ్ ఎంత వచ్చిందో ఈ మీన్ ఎంత వచ్చిందో రాస్తే సరిపోతుంది అనమాట. నోట్ గైస్. ఓకే, స్టాట్ 6 లోని ఎక్సైజ్ 13.2 లోని సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఫాలోయింగ్ డేటా గివెన్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ ఇన్ అవర్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపౌండ్స్. ఇక్కడ చూడండి అసలు ఏంది క్వశ్చన్ అంటే ఎలక్ట్రిక్ కాంపౌండ్స్ అంటే విద్యుత్ పరికరాలు అనమాట. అవి అవర్స్ లో చెప్పడం జరుగుతుంది. అది ఎంత కాలం ఎంత సమయం వరకు పనిచేస్తాయని. ఓకే, ఇక్కడ చూడండి అవర్స్ అంటే 0 నుంచి 20 అవర్స్ పనిచేసే పరికరాలు 10. ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ కాంపౌండ్స్ 10 ఉన్నాయి. అలాగే ఈ 20 అవర్స్ నుంచి 40 అవర్స్ వరకు పనిచేసేటి 35. 40 నుంచి 60 అవర్స్ పనిచేసేటి 52. 60 అవర్స్ నుంచి 80 అవర్స్ పనిచేసేది 61. 80 అవర్స్ టు 100 అవర్స్ కు పనిచేసేటివి 38. 100 అవర్స్ నుంచి 120 అవర్స్ వరకు 29 కాంపౌండ్స్ ఎలక్ట్రిక్ కాంపౌండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఏంది? మరి డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ది కాంపౌండ్ అంటే ఎక్కువ కాలం పనిచేసే ఎలక్ట్రిక్ కాంపౌండ్ ఏందో మనం కనుక్కోవాలి. మరి సేమ్ అలాగనే సొల్యూషన్ దీన్ని మనకి అడ్డం ఇస్తే మనం నిలువుగా ఇలాగనే దింపుకోవాలి. మోడ్ కి ఏం అక్కర్లేదు అంటే మనకి వేరే టేబుల్ అక్కర్లేదు. ఇక లైఫ్ టైం ఎక్కువ కాలం పనిచేసేది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏంది? దీంట్లో ఫ్రీక్వెన్సీలో మనకి హైయెస్ట్ వాల్యూ ఏముంది? మనకి 61. అంటే ఇది F1. దాని పైది ఏమవుతుంది? F0. దాని కిందిది ఏమవుతుంది? F2. మరి ఎల్ అంటే ఇది F1 కి ఎదురుగున్న క్లాస్ ఇంటర్వెల్ లోని ఎల్లేదే లోయర్ బౌండరీ అవుతుంది. మరి హైట్ ఎంత? 20 20 20 అంటే హైట్ ఎంత? 20. ఓకే, ఇంకా ప్రాబ్లం చేసేద్దామా? మరి ఇక్కడ చూడండి ఫార్ములా ఏంది? మరి మోడ్ కనుక్కోనిక ఫార్ములా ఏంది? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 F2 ఇంటూ H. రైట్, ఫార్ములా అయిపోయింది. మరి వాల్యూస్ రాద్దాం. L ఎంత? 60. F1 ఎంత? 61. ఫార్ములా రాసి నువ్వు వాటిని అబ్జర్వ్ చేసుకుంటే చాలు, క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేస్తావు. F2 ఎంత? 38. F0 ఎంత? 52. హైట్ ఎంత? 20. ఇగో క్లాస్ ఇంటర్వెల్ ఎక్కడ హైట్? ఇక్కడ నుంచి ఇక్కడికి 20 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 20. అలాగనే మొత్తం. ఓకే, అయిపోయింది. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా ఎల్ ఎంత మనకి ఫార్ములా ప్రకారం? 60 ప్లస్ F1 మైనస్ F0. F1 మైనస్ F0 ఎంత? 52 బై 2 ఇంటూ F1 ఎంత? 61 మైనస్ F0 ఎంత? 52 మైనస్ F2 ఎంత? 38. ఫార్ములా ప్రకారం నేనేం కొత్త చేయట్లేదు. చూడండి ఇక్కడ F1 61 మనకు వచ్చింది. F0 ఎంత? 52. మళ్ళీ ఫార్ములా ప్రకారం 2 ఇంటూ 61 F1. F2 ఎంత? ఇక్కడ చూడండి F0 ఎంత? 52. F2 ఎంత? 38. హైట్ ఎంత? 20. ఇగో వీటి గురించి ఇంకా క్లారిటీగా నేను దీనికి సపరేట్ వీడియో చేయడం జరిగింది. అది ఒకసారి వాచ్ చేయండి, మీకు ఎక్సర్సైజ్ ఈజీగా అర్థమైపోతుంది. 16 ప్లస్ ఇక్కడ చూడండి 61 లోపల ఎంత తీసేసేయాలి? 61 లోపల 52 తీసేసేయాలి. 11 అప్పు తెచ్చుకుంటాం. 11లో 2 పోతే ఎంత? 9 అంటే 9 బై ఇక్కడ చూడండి 61 2 జా 2 1 జా 2 6 2 జా 12 122 మైనస్ ఈ రెండు సమ్ చేయండి. మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి. 8 9 10. ఇక్కడ చూడండి 52 38 కలపాలి. 8 9 10
6 6 ఒక 3 9 అంటే -90 ఇంటూ 20 రైట్. అంతే ఇంకా క్యాలిక్యులేషన్ అయిపోయినకి వచ్చింది. ఉత్త మోడ్ ఒక్కటే ఆడ లైఫ్ టైం గా ఏది పని చేస్తుంది ఎక్కువ అవర్స్ గా అంతే 9. ఇక్కడ 122 లో కల్లా 90 తీసేసేయాలి 2. ఇక్కడ 12 లో 9 పోతే ఎంత 3 32 అంటే 9/32 ఇంటూ 20. ఓకే 16 ప్లస్ క్యాలిక్యులేషన్ చూడండి 2 10 జా 2 16 జా రైట్. మళ్ళీ ఇంకా 2 టేబుల్ తోనే పోతుంది 2 5 జా 2 ఎంత 8 జా. ఇక్కడ చూడండి 9 5 జా 45 బై కింద డినామినేటర్ లో 8 మిగిలింది. ఓకే అంటే 8తో భాగారం చేద్దాం ఇప్పుడు 45 ని. ఇక్కడ చూడండి 8 5 జా 45 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. ఓకే 8 6 జా ఎంత 48 10లో 8 పోతే 2 ఇంకా సరిపోతుంది. ఒక పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంటే సరిపోతుంది. చూడండి ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత వచ్చింది 16 ప్లస్ 5.6 ఎంత 5.6. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కలపాలి అంటే 16 ఒక 5.6 అని కలుపుదాం 6.56 అంటే ఎంత వచ్చింది 65.6. అంటే ఇక్కడ చూడండి మొత్తము ఎన్ని అవర్స్ లైఫ్ టైమ్ 65.6. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే మరి ఇక్కడ చూడండి మనం చేసిన లెక్క కరెక్టా తప్ప 65.6 ఎక్కడ ఉంటుంది మనం మోస్ట్ ఫ్రీక్వెన్సీ F1 అనుకున్న దాంట్లోనే 65 ఉందా అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఇలా మోడ్ కనుక్కోవాలి గైస్. నో డౌట్. Stat 6 లోని exercise 13.2 లోని థర్డ్ క్వశ్చన్. The following data gives the distribution of the total monthly household expenditure of 200 families of a village. Find the model of monthly expenditure of the families. Also find the mean monthly expenditure. ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు అని అర్థం అనమాట. ఎక్స్పెండిచర్ అంటే ఏంది ఖర్చు. ఇక్కడ ఫాలోయింగ్ డేటా మనకి ఇచ్చినది టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్స్ అంటే నెలకి ఇంటి ఖర్చు అనమాట. అంటే అద్దెకున్నప్పుడు మనకి ఏం చేస్తాం ఖర్చు అమౌంట్ అనేది ఇస్తుంటాం రైట్. అంటే ఆ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఎన్ని కుటుంబాలు మొత్తము 200 ఫ్యామిలీస్. ఓకే ఏ విలేజ్ ఒక విలేజ్ లో ఫైండ్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఎక్కువగా బాగినండి ఎక్కువగా మంత్లీ శాలరీ ఎక్కువ కడుతున్న కుటుంబాలు ఏవి అనేది మనం కనుక్కోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంది ఎక్కువగా ఖర్చు చేస్తున్న ఇంటి ఖర్చుకి ఎక్కువ చేస్తున్న కుటుంబాలు ఏవో కనుక్కోవాలి. అలాగనే ఫైండ్ ద మీన్ మంత్లీ అంటే సగటున నెలకి ఒక ఇంటికి ఏంది ఎంత ఖర్చు పెడుతున్నారు సగటున మీన్ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మోడ్ కనుక్కుందాం. ఓకే మోడ్ కి సేమ్ మన టేబుల్ ఇలా ఒకటే టేబుల్ మోడ్ కి. ఓకే సొల్యూషన్ ఇక్కడ చూడండి ఫస్ట్ మోడ్ కనుక్కోవాలి. ఏం చేయాలా ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో కనుక్కోవాలి. దీంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది మనకి ఇక్కడ చూడండి 40 రైట్. 40 అనేది హైయెస్ట్ F1 F0 F2 రైట్. మళ్ళీ ఇంకా F1 కి ఎదురుకునేది ఇది లోయర్ బౌండరీ. ఓకే హైట్ ఎంత మనకి ఇక్కడ చూడండి 15,000 నుంచి 1000 తీసేసేయండి ఎంత 500 రైట్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 500 కలిపితే 2500 కలిపితే 2500. ఓకే హైట్ కూడా సరిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఫార్ములా రాసుకొని ఇంకా క్యాలిక్యులేషన్ చేయడమే. ఇంకా మోడ్ ఫార్ములా చూద్దాం. L plus F1 minus F0 by 2F1 F0 minus F2 into H. ఫస్ట్ మోడ్ కనుక్కుందాం తర్వాత మీన్ కనుక్కుందాం. L ఎంత లోయర్ బౌండరీ మనకి 15,000. ఓకే F1 ఎంత 40. F0 ఎంత 24. F2 ఎంత 33. హైట్ ఎంత 500. క్లాస్ సైజ్ హైట్ అంటే ఏంది క్లాస్ సైజ్ 500. ఓకే అన్ని వచ్చేసాయా ఓకే అన్ని వచ్చేసాయి. ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. ఎంత 15,000 ప్లస్ F1 మైనస్ F0. F1 ఎంత 40 మైనస్ F0 ఎంత 24 బై 2 ఇంటూ F1 ఎంత 40 మైనస్ F0 ఎంత 24 మైనస్ F2 33 ఇంటూ హైట్ ఎంత 500. ఓకే క్యాలిక్యులేషన్ చేసేద్దాం. ఇంకా 15,000 ఇక్కడ 40 లోపల 24 తీసేసేయాలి. ఓకే 10లో ఇక్కడ చూడండి 10లో 4 పోతే 6 ఇక్కడ 3లో 2 పోతే 1 అంటే ఎంత 16 బై
క్యాలిక్యులేషన్ ఈజీగానే ఉంటుంది. 14 2 జా 80 మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి ఈ రెండు కూడాలి. ఓకే 24 ఒక 33 కలపండి, 4 ఒక 3 ఎంత 7 57 అంటే ఎంత వచ్చింది, -57 ఇంటూ 500. ఓకే క్యాలిక్యులేషన్ ఈజీ, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 16 మళ్ళీ ఇప్పుడు 18 లోకల్ ఎంత తీసేసాలా, 57 ని తీసేసేయాలి. ఓకే అప్పుడు తెచ్చుకుంటా 10లో 7 పోతే 3, ఇక్కడ ఎంత ఉంటుంది 7, 7లో 5 పోతే 2 అంటే 23 ఇంటూ 500. ఇక్కడ మన క్యాలిక్యులేషన్ పెద్దగా వచ్చేటట్టుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ చూడండి 23ని 16 తో భాగరం చేద్దాం డైరెక్ట్. ఓకే 23ని 16 తో భాగరం చేద్దాం. 23 పోదు కాబట్టి 0 పెట్టుకొని 0 పెడదాం, 16 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 23 6 జా తీసుకుందాం, 138 అవుతుంది. అప్పు తెచ్చుకుందాం 10లో 8 పోతే 2, ఇక్కడ ఎంత ఉంటుంది 5. మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, భాగరం ఖచ్చితంగా చేయాల్సిందే మీరు, ఎందుకంటే లెక్క ప్రాసెస్ అనేది ముందరకు వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా 23 టేబుల్ అంటే నేర్చుకోని చెప్పట్లేదు, అప్పటికప్పుడే మీరు ఏమిటనే చేసేస్తాం కాబట్టి క్యాలిక్యులేషన్ ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే 10లో 8 పోతే 2, ఇక్కడ 5 లో కల్లా 3 పోతే ఎంత 2, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందాం. ఓకే మళ్ళా 23 9 జా 207 బై 10 లో కల్లా 7 పోతే 3, ఇక్కడ ఎంత ఉంటుంది 1 ఉంటుంది, 1 అలానే మళ్ళీ పాయింట్ పెట్టుకొని 0 దింపుకుందాం. 23 5 జా 115 బై 10లో 5 పోతే 5, ఇక్కడ ఎంత ఉంటుంది 2, 2లో 1 పోతే 1, ఇంకా 15, మనకి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంటే 23ని 16 ఎంత వచ్చింది 0.695 ఇంటూ 500. ఇక్కడ చూడండి గమనియండి, అంటే 16/23 భాగం చేస్తే 0.695 వచ్చింది, అది అలాగనే రాశాను ఇంటూ 500. ఓకే క్లియర్. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ 500 తో ఇంటూ చేసి ఎప్పటికైనా ప్లస్ చేయొచ్చు కదా అంటే చేయకూడదు. బాట్మస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బాట్మస్ రూల్ ప్రకారం ఖచ్చితంగా మనం ఎప్పుడు మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి, తర్వాత అడిషన్, ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అంటే ఫస్ట్ 500 తో ఇంటూ చేయాలి. ఓకే ఇంకా ప్రాసెస్ ఇక్కడ చేసుకుంటాం. 0.695 ఇంటూ 500. ఓకే 0 తర్వాత పెట్టుకుందాం. 5 5 జా ఎంత 25, 5 9 5 జా 40, 45 47. ఇక్కడ చూడండి 5 6 జా 30 34, మళ్ళీ 5 0 జా 0, మళ్ళీ 3 అలాగనే ఉంటుంది. పాయింట్ ఇక్కడ చూడండి 00 కాబట్టి 00 పెట్టేద్దాం. పాయింట్ ఎన్ని తర్వాత డిజిట్స్ 3 డిజిట్స్ తర్వాత 1 2 3 అంటే ఎంత వచ్చింది 15,000 ప్లస్ ఇక్కడ ఎంత 347.5. ఓకే అంటే ఇప్పుడు ఈ రెండు సమ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకా అంతే. 3047.5 ఎంత 15,000 ఇక్కడ నుంచి కలుపుకుంటూ వెళ్ళాలా. ఓకే 5 1 5 7 4 5 ఒక 3 8 1 అంటే పాయింట్ అంటే ఇక్కడ చూడండి 18,047 రూపీస్ 0.5 అంటే సగటున ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు 18,047 రూపీస్ అనేది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఓకే మరి ఇక్కడ మనం చేసిన లెక్క కరెక్టా కదా. ఫ్రీక్వెన్సీ ఎంత 40 మనకి హైయెస్ట్ 18,000. ఓకే కరెక్ట్ ఆన్సర్. అంతే ఇది మోడ్. ఇప్పుడు ఏం చేద్దాం మీన్ చేద్దాం. అంటే సగటున ఒక కుటుంబము ఎంత ఖర్చు చేస్తుంది ఇంటికి. ఓకే నోట్ డౌన్. ఓకే ఇప్పుడు వరకు ఏంది కనుక్కున్నాం మీన్ కనుక్కున్నాం. మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే నెలకి ఎంత ఖర్చుకు వస్తుంది ఇంటికి అనేది, ఎక్కువగా ఎంత ఖర్చు వస్తుంది అనేది కనుక్కున్నాం. ఎక్కువ మోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది మనకి ఫైండ్ ద మీన్ ఆఫ్ ది మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే నెలకి ఎంత ఖర్చు వస్తుంది అంటే మీన్ గా యావరేజ్ గా ఒక్కొక్క కుటుంబానికి నెల ఖర్చు ఎంత వస్తుంది. మనకేమో ఇక్కడ 200 ఫ్యామిలీస్ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఎంత ఖర్చు వస్తుంది అనేది కనుక్కోవాలి. దానికి యావరేజ్ గా ఎంత వస్తుందో కనుక్కోవాలి కాబట్టి మీన్. ఓకే దీనికి కూడా స్టెప్ డివిజన్ మెథడ్ మాట్లాడదాం. ఓకే ఎందుకంటే క్లాస్ ఇంటర్వెల్స్ చాలా హైలో ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడదాం. XI DI UY FI UY కదా. ఈ స్టెప్స్ అన్ని అర్థం కావాలనుకుంటే ఆల్రెడీ వీటి కోసం సపరేట్ వీడియో చేసాను చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే XI కావాలంటే ఏం చేయాలి చెప్తా వినండి. లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేయాలి. ఏంది ఈ రెండు కలిపి సగం చేయాలి అందులో. ఓకే 1000 15,000 0 0 5 2500. ఓకే మరి మళ్ళీ దీంట్లో సగం చేయండి. 2 1 జా మళ్ళీ ఇక్కడ చూడండి 500 లో సగం ఎంత 250 అంటే 1250 రైట్.
మళ్ళీ ఈ రెండు కలపండి, మనకి ఇంకా 500 సమ్, మనకి ఆల్రెడీ హైట్ 500 అని ఇందాక మోడ్ లో తెలుసుకున్నాం కాబట్టి 500 యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 1715 వస్తుంది. మళ్ళీ 500 కలపండి 2215 వస్తుంది. మళ్ళీ 500 కలపండి ఎంత వస్తుంది, 2715 వస్తుంది. మళ్ళీ 500 కలపండి 3215 వస్తుంది. మళ్ళీ 500 కలపండి 3750 వస్తుంది. మళ్ళీ 500 కలపండి ఎంత వస్తుంది, 4215 వస్తుంది. మళ్ళీ 500 కలపండి ఎంత, 4750 వస్తుంది. ఓకే అయిపోయింది. ఎలా వచ్చినాయి, ఈ రెండు సమ్ చేసి బై 2 చేయండి, మీకు కష్టంగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ చూడండి 4000 ఒక 500, 4500 ఒక 5000 కలపండి మొత్తం. చూడండి మీకు డౌట్ ఉంటే 5 1 9. ఓకే బై 2 చేద్దాం, అంటే సగం చేయాలి. ఓకే సగం చేద్దాం 2 తో. 2 3 జా 2 4 జా 8, 1 మిగులుతుంది 5. 2 7 జా 14, మళ్ళా 1 మిగులుతుంది 0. 2 5 జా 10, 0 ఇగో 0 వచ్చిందా మొత్తం. అర్థమైందా గైస్? మళ్ళీ సగం చేస్తే అదే వచ్చేస్తుంది అనమాట. మనకి సింపుల్ గా అర్థం కానిక హైట్ ని కలుపుకుంటూ వెళ్తాం. ఓకే మరి ఇప్పుడు డిఐ కావాలి. డిఐ కావాలంటే ఏంది, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసేయాలి. ఏ లేదు కదా అంటే అజ్జుడు మీనిగా ఒక దాన్ని ఎంచుకో. ఈ ఎక్స్ఐ లో నువ్వు ఏదన్నా తీసుకోవచ్చు, ఏగా ఏం పర్లేదు. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఇందులో నుంచి ఏని తీసేసేయాలి. ఓకే అంటే 12,000 లో నుంచి ఏంది, 12,500 లో నుంచి ఎంత తీసేయాలా, 3,250 తీసేసేయాలి. మరి పోదు కదా అంటే ఇక్కడ చూడండి సింపుల్ గా చేసేద్దాం. 0 లో 0 పోతే 0, 5 లో 0 పోతే 0, 2 లో 2 పోతే 0. ఇక్కడ 1 లో 2 పోవాలి కానీ పోదు, అంటే ఏంది -2 అంటే ఎంత, -2000. ఓకే మళ్ళీ సేమ్ రెండోది కూడా అంతే. ఇందులో నుంచి తీసేసేయండి. నెక్స్ట్ ఎంత, 17,000 లో నుంచి మనకి పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేసి 0 పెడితే సరిపోతుంది. 0 0 అప్పు తెచ్చుకున్న 12, 12 లో కల్లా 7 పోతే ఎంత 5. ఇక్కడ 2 లో 1 పోతే 1 అంటే 15,000. ఎంత 15,000. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి పెద్ద నంబర్ లో నుంచి చిన్న నంబర్ తీసేసి మైనస్ పెడితే సరిపోతుంది. ఓకే మళ్ళీ ఇక్కడ దీంట్లో నుంచి తీసేసేయండి. అంటే 3,250 లో నుంచి ఎంత తీసేయాలా, 250 లో తీసేసేయాలి. 0 0 0 3 లో 1 పోతే 1 అంటే ఎంత, -1000. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతున్నందుకు. ఓకే మళ్ళీ దీంట్లో నుంచి తీసేసేయండి. ఎంత, 3,250 లో నుంచి 715 తీసేద్దాం. 0 0 అప్పు తెచ్చుకుంటాం 12, 12 లో 7 పోతే 5. ఇక్కడ ఎంత, 2 లో 2 పోతే 0 అంటే 500. ఓకే దీంట్లో నుంచి ఇదే తీసేస్తే 0. ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా మైనస్ లో వచ్చింది అంటే ఇప్పుడు ప్లస్ లో వస్తుంది అంతే. 500, 1000, 15,000. ఓకే సింపుల్ గా అయిపోతుంది. ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసేయాలి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మైనస్ వస్తుంది. 4 లో 2 పోతే ఆన్సర్ ఎంత, 2. అదే 2 లో నుంచి 4 పోతే -2 అలా అనమాట. యుఐ కావాలి. యుఐ కావాలంటే ఏం లేదు, ఎప్పటికన్నా గుర్తుపెట్టుకుని 0 -1 -2 -3 -4 1 2 3 ఎలా అంత సింపుల్ గా అంటే ఇక్కడ చూడండి యుఐ కావాలంటే ఏంది, DI/H. ఏంది, DI/H చేయాలి. DI ఎంత ఇక్కడ మనకి -2000 బై H ఎంత 500. ఓకే 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 5 1 జా 5 4 జా -4 వచ్చిందా. నువ్వు ఏ దానికన్నా చేయి, ఇలాగనే ఎప్పటికైనా సరే స్టెప్ డివిజన్ మెథడ్ అలాగనే ఉంటుంది. ఆ యుఐ అనేది ఎప్పటికీ మారదు. 0 -1 -2 -3 -4 కింద +1 +2 +3. మరి ఇప్పుడు ఏం చేయాలి, FI UI అంటే FI ఇవి కదా మనకి ఫ్రీక్వెన్సీ. FI ని UI ని ఇంటూ చేయాలి. 24 4 జా 24 4 జా 4 4 జా 16 4 2 జా 8 9 అంటే -96. ఎందుకు మైనస్, ఇక్కడ మైనస్ ఒక్కటే ఉంది. 4 3 జా 12 అంటే -120. 33 2 జా అంటే 66 అంటే -66. 28 1 జా -28. 13 0 జా 0. 22 1 జా 22. 16 2 జా 32. 7 3 జా 21. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలా, -1 ని సమ్ చేయాలి, +1 ని సమ్ చేయాలి. ఫార్ములా రాసుకున్నాం ఫస్ట్ మనం. x బార్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి, a ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. H వచ్చేసింది, A వచ్చేసింది, సిగ్మా FI UI అంటే ఇవన్నీ సమ్ చేయాలి. ఓకే ఇవన్నీ సమ్ చేస్తే ఎంత మనకి రావడం జరిగింది, మొత్తం ఎన్ని కుటుంబాలవి 200 కాబట్టి డైరెక్ట్ 200 వేసుకుందాం. ఓకే ఇక్కడ చూడండి x మీన్
ఇవన్నీ సమ్ము చేస్తే -310 వస్తుంది. అంటే ఇవన్నీ సమ్ము చేయాలి. మళ్ళీ ఇవన్నీ సమ్ము చేస్తే ఇక్కడ చూడండి సమ్ము చేద్దాం. 2 4 5 ఓకే 5 3 5 6 7 అంటే 75 ఓకే. దీంట్లో నుంచి తీసేసేయండి. అంటే 310 లోకల్ ఎంత తీసేసేయాలి? 75 తీసేసేయాలి. అప్పు తెచ్చుకుంటాం. 10లో 5 పోతే 5 7 0 ఉంటుంది. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 10లో 7 పోతే 3 ఇక్కడ ఎంత 2 ఉంటుంది. అంటే -235 ఓకే -235. వీటిని అన్నిటిని సమ్ము చేస్తే ఎంత? -235. ఇంకా ఓకే మనకి ఇంకా అన్ని ఆన్సర్లు వచ్చేసినట్టే. ఏ ఎంత మనకు రావడం జరిగింది? 3250. రాద్దాం వాల్యూస్. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది? -235. సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది? 200. హెచ్ ఎంత వచ్చింది? 500. రైట్. వాల్యూస్ ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఎంత మనకి? 3215 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ -235 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత? 200 ఇంటూ హైట్ ఎంత? 500. రైట్. క్యాన్సిలేషన్ చేయొచ్చు, సింపుల్ గా చేయొచ్చు. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 3215 ప్లస్ ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి మనకేంది? మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ ఏంది? భాగరం చేయాలి. ఎంత? 2 తోని 235 ని భాగరం చేద్దాం. 235 ని భాగరం చేద్దాం. 2 1 జా 2 0 మళ్ళీ 3 దింపుకున్నాం. మళ్ళీ 2 1 జా 2 1 మిగులుతుంది. 5 2 7 జా 14 మళ్ళీ 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 2 5 జా 10 ఓకే క్లియర్. ఎంత వచ్చింది? 117.5. 117.5 ఇంటూ 5. రైట్. ఓకే నిదానంగా చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ప్రాబ్లం ఏం పెద్ద విషయం కాదు. 3215 లో నుంచి ఈ 2 ఇంటూ చేసి తీసేస్తే సరిపోతుంది. 117.5 ని ఇంటూ 5 చేయాలి. ఓకే 5 5 జా 25. ఇక్కడ చూడండి 5 5 జా 25. ఇక్కడ చూడండి 5 7 జా 35. 35 ఒక 2 ఎంత? 37. 5 1 జా 5 5 ఒక 3 8 మళ్ళీ 5 1 జా 5 ఎంత వచ్చింది? పాయింట్ ఒకటి అంటే ఎంత వచ్చింది? 587.5. మళ్ళీ ఇప్పుడు ఈ 3250 లో నుంచి దీన్ని తీసేసేయాలి. 3250 లో నుంచి ఎంత? 587.5 తీసేసేయాలి. ఓకే 0 10 9 మళ్ళీ 10 10లో 5 పోతే 5 పాయింట్ 9లో 7 పోతే ఎంత? 2. అలాగే ఇక్కడ 4 ఉంటుంది. 4లో 8 పోతే కాబట్టి మళ్ళీ అప్పు ఎంత? 2 6 14లో 8 పోతే 6. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 11 11లో 5 పోతే 6. ఇక్కడ 2 ఎంత వచ్చింది? 2662.5. అంటే సగటున ఒక ఇంటి ఖర్చు ఎంత వస్తుంది నెలకి? 2662.5 రూపీస్ అనేది ఇంటి ఖర్చు వస్తుంది అనమాట. ఇది మీన్. ఓకే నోట్ గైస్. Stat 6 loan exercise 13.2 loan 4th question. The following distribution gives the state wise of the teachers students ratio in higher secondary schools of India. Find the mode and mean in this of this data. Interpret the two measures. సరే ఇక్కడ చూడండి అసలు ఏంది ఈ డేటా? ఈ డేటా ఏంటంటే హైయర్ స్కూల్ అంటే మన స్కూల్ హైయర్ స్కూల్స్ కాబట్టి మనం ఇక్కడ చూడండి అంటే ఒక్కొక్క ఇంతమందికి ఒక టీచర్ ఉండాలి అని రూల్ ఉంటుంది. అంటే ఇంతమందికి అంటే ఒకవేళ 15 నుంచి 20 మధ్యలో ఉంటే ఒక టీచరు, అలాగే 40 మంది ఉంటే ఒక టీచర్. అంటే స్కూల్ ని బట్టి కాదు నేను చెప్తుంది, విద్యార్థులను బట్టి చెప్తున్నాను. ఓకే అలా అనమాట. అలా ఒక డేటా ఇవ్వడం జరిగింది అనమాట ఇండియా మొత్తం మీద. ఇక్కడ మీరు గమనిస్తే నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది ఇక్కడ యూటీ అని ఉంది. యూటీ అంటే ఏంది? యూనియన్ టెరిటరీ. అసలు యూనియన్ టెరిటరీ అంటే ఏంది? కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే ఏంది అంటే అక్కడ సీఎం అనే వాళ్ళు ఉండరు. గవర్నర్ తెలుసు కదా, ఆ గవర్నర్ అనే వాళ్ళు పాలిస్తారు అనమాట ఆ రాష్ట్రాన్ని. అక్కడ సీఎం అనే వాళ్ళు ఉండరు. దాన్ని మనము యూనియన్ టెరిటరీ అని మాట్లాడతాం. నంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఆ స్టేట్స్ లో సీఎం ఉంటారు, ఇంకా అదంతా కామన్. మరి ఇక్కడ చూడండి అలా ఎలా ఉంది మరి? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ది పేర్ టీచర్. పేర్ అంటే 1 అని అర్థం. అంటే 15 నుంచి 20 మంది విద్యార్థులకు ఒక టీచరు అట్లా 3 స్టేట్స్ లో ఉండరు. 20 నుంచి 25 విద్యార్థులకు ఒక టీచరు అట్లా 8 స్టేట్స్ లో ఉన్నారు. 25 నుంచి 30 వరకు పిల్లలకు ఒక టీచరు 9 స్టేట్ లో ఉన్నారు. అలా ఇలా డేటా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి 40 నుంచి 45 వరకు ఒక టీచర్ కూడా లేరు, అక్కడ వదిలేయండి. ఇదంతా ఇట్లా డేటా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకా స్పెసిఫిక్ ఏంది? మోడ్ మీన్. ఓకే ఇది కూడా పెద్దది కాబట్టి ఇంకా చేసేద్దాం. ఫస్ట్ మోడ్ కనుక్కుందాం. మోడ్ కనుక్కోనికి ఏంది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో కనుక్కోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఇప్పుడు దీంట్లో? ఇది F1.
ఇది F0, ఇది F2, ఈ F1 కి ఎదురుకునేదాన్ని L. హైట్ ఎంత ఉంది? 20 లోకల్ 15 తీసేస్తే 5. హైట్ ఎంత ఉంది? 5. మరి ఫార్ములా రాసేసి చేసేద్దాం ఇంకా అంతే. మోడ్ ఫార్ములా ఏంది? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 F2 ఇంటూ H. ఓకే, L ఎంత? లోయర్ బౌండరీ 30 ప్లస్ F1 మైనస్ F0, F1 ఎంత? 10 మైనస్ F0 ఎంత? 9 బై 2 ఇంటూ F1 ఎంత? 10 మైనస్ F0 ఎంత? 9 మైనస్ F2 ఎంత? 3 ఇంటూ హైట్ ఎంత వచ్చింది? 5. ఓకే, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. 13 ప్లస్ 10 లోకల్ 9 పోతే 1 బై 2 10 జా 20 మైనస్, ఇక్కడ చూడండి మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. మైనస్ 12 ఇంటూ 5. ఓకే, 13 ప్లస్ 5 1 జా 5 బై 20 లోకల్ 12 పోతే ఎంత? 8. రైట్, 8 తో భాగం చేద్దాం ఇప్పుడు 5 ని. ఇక్కడ చూడండి 4 కాబట్టి 0, మళ్ళీ 5 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. 8 6 జా 48, మళ్ళీ 10 లోకల్ 8 పోతే 2, ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి మళ్ళీ 8 2 జా 16, మళ్ళీ 4 వస్తుంది, మనకు అక్కర్లేదు. అంటే మొత్తం ఎంత వచ్చింది ఆన్సర్? 13 ప్లస్ 5/8 ని భాగం చేస్తే ఎంత వచ్చింది? 0.62. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కలపండి. 13 0.62 ని కలుపుదాం. 2 6.03 ఈక్వల్ టు ఎంత? 13.62. అంటే మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనే మనం F1 అనుకుంటాం. మరి ఆ మధ్యలోనే వచ్చింది కదా 13.62. 30 నుంచి 35 మధ్య ఉన్న పిల్లలకి ఒక్కొక్క టీచర్ ఉన్న రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 10 స్టేట్స్ ఉన్నాయి అనమాట. ఇది మన ఆన్సర్. ఇప్పుడు మీన్ గా అనుకుందాం దీనికి. ఓకే, ఇప్పటి వరకు మోడ్ అనుకున్నాం. రైట్, ఇప్పుడు మీన్ అనుకోవాలి. ఏంది మీన్ అంటే? ఏంది? యావరేజ్ అంటే ఎంతమంది పిల్లలకి ఒక టీచర్ అనేది, ఇక్కడ ఏమో మొత్తం స్టేట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలకి ఒక టీచర్ అనేది మొత్తం మీద ఉన్నారనేది మొత్తం కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్ఐ ఎలా కనుక్కోవాలి? లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేయాలి. 15 ఒక 20 ఎంత? 35 ని సగం చేయండి. 35 ని సగం చేయండి. 2 1 జా 2, 1 మిగులుతుంది 5, 2 7 జా 14, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుని 0 పెడతాం. 2 5 జా 10. ఓకే, అంటే ఎంత? 17.5. రైట్, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇలాగనే కనుక్కుంటూ వెళ్ళాలన్నా? అక్కర్లేదు. 5 ని హైట్ సేమ్ హైట్ కాబట్టి ఏం చేస్తాం? 5 పై కలుపుకుంటూ వెళ్తాం అనమాట. 5 కలపండి. ఇక్కడ ఏమొస్తుంది? 5 12 22.5. మళ్ళీ 5 కలపండి. 27.5 వస్తుంది. మళ్ళీ 5 కలపండి, దానికి 32.5 వస్తుంది. మళ్ళీ 5 కలపండి, 37.5 వస్తుంది. మళ్ళీ 5 కలపండి, ఇగో ఇక్కడ కలపాలి 5. ఓకే, మళ్ళీ 5 కలపండి, ఎంత వస్తుంది? 42.5. మళ్ళీ 5 కలపండి, 47.5. మళ్ళీ 5 కలిపితే ఇగో 5 కలిపితే ఎంత? 5.12 52.5. ఓకే, 52.5. ఓకే, డిఏ కావాలి అంటే ఏ తెలియాలి? సంథింగ్ ఒకదాన్ని ఏ అనుకుందాం. నేను 37.5 ని ఏదని అనుకోవచ్చు, నువ్వు ఎక్స్ఐలో ఏం పర్లేదు. దీన్ని ఏ అనుకున్నాను అంటే ఇప్పుడు ఏంది? ఎక్స్ఐలో నుంచి ఏ తీసేసాడు అంటే మనకి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసి మైనస్ పెడతాం. 17.5 0.7 లో 3 లో 1 పోతే 2 అంటే 20 వచ్చింది. ఓకే, 20 -20 తర్వాత ఏమొస్తుంది చూద్దాం. అంటే దీంట్లో నుంచి ఇది తీసేసాలి. 22 లో ఎంత తీసేసాలి? 37.5 లో నుంచి 22.5 ని తీసేద్దాం. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి అంటే ఇక్కడ బాయనండి ఎక్స్ఐ లో నుంచి దీన్ని తీసేయాలి. ఇక్కడ మనకి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి మైనస్ ముందుగానే పెడుతున్నాం అనమాట. ఓకే, 0 7 లోకల్ 2 పోతే 5, 3 లోకల్ 2 పోతే 15 అంటే -15. ఇక్కడ చూడండి 5 డిఫరెన్స్ వస్తుంది అంటే -10. మళ్ళా తర్వాత -5 0 మళ్ళా 5 10 15 ఎప్పటికన్నా ఇట్నే గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా అనమాట. అంటే ఇక్కడ ప్లస్ లో వచ్చిన ఇక్కడ మైనస్ లో వచ్చినాక ఇక్కడ పాజిటివ్ లో వస్తుంది. యుఐ ఏం చేయాలి? 0 పెట్టడం, మళ్ళీ ప్లస్ ఇక్కడ -1 -2 -3 -4 1 2 3 ఎలా వచ్చినాయి వల్ల అంటే ఇక్కడ చూడండి ఏంది యుఐ అంటే DI/H. రైట్, యుఐ కావాలంటే ఏం చేయాలి? DI/H చేయాలి. DI అంతా ఇక్కడ -20
హెచ్ ఎంత 5 5 1 జా 5 4 జా వచ్చిన -4. ఎప్పటికైనా సరే ఈ యువైలు సేమ్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఎఫ్ఐ యువై కావాలి. 3 4 జా -12, 8 3 జా 24 -24, 8 2 జా -18, 10 1 జా -10 మైనస్ ఉండే కాబట్టి వీటికి 3 0 జా 0, 1 0 జా 0, 0 2 జా 0, 2 3 జా 6. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏంది, మీన్ కనుక్కోనిక ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, ఏ వచ్చేసింది, హెచ్ వచ్చేసింది, సిగ్మా ఎఫ్ఐ యువై అంటే ఇవన్నీ సమ్మ చేద్దాం. ఇవన్నీ సమ్మ చేస్తే -64 వస్తుంది. ఎంత -64 ప్లస్ ఇక్కడ సమ్మ చేస్తే 6 ఒకటి ఉంది కాబట్టి 6 అంటే చిన్న పెద్ద బిగ్ సింబల్ ఏముంది -64 లో 6 తీసేద్దాం. అప్పుడు తెచ్చుకుంటాం 14, 14లో 6 పోతే అక్కడ 4 8 ఎంత ఇక్కడ 5 ఎంత -58. ఓకే, -58. ఓకే, క్లియర్. సిగ్మా ఎఫ్ఐ యువై సారీ సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవాలి. వీటికి మనకి సమ్ ఎన్ని ఇక్కడ మనం చేయాల్సిందే సమ్. ఇక్కడ ఇవన్నీ సమ్ చేస్తే 35. ఓకే, అన్ని వచ్చేసినాయి. ఏ ఈక్వల్ టు ఎంత 37.5. ఓకే, సిగ్మా ఎఫ్ఐ యువై ఆన్సర్ ఎంత -58. సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత 35. హైట్ ఎంత వచ్చింది 5, రైట్. ఓకే, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా ఏ ఎంత మనకు వచ్చింది 37.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై -58 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ 35 ఇంటూ హైట్ ఎంత 5. 37.5 ప్లస్ 5 1 జా 5 7 జా అంటే -58/7 వచ్చింది. అంటే 7 తో భాగారం చేద్దాం. 7 8 జా 56, 8 లో 2 పోతే 8 లో 6 పోతే 2, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం పోదు కాబట్టి. 7 2 జా 14, మళ్ళీ 6 మిగులుతుంది, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 6, మళ్ళీ 7 8 జా 56, ఇంకా పర్లేదు ఇంకా వద్దు ఇంకా. ఓకే, అంటే 37.5 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత 8.28, రైట్. ఓకే, 8.28, రైట్. ఇక్కడ తుడిపేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలా 37.5 లో నుంచి 8.28 ని తీసేసేయాలి. 37.5 లో నుంచి 8 పాయింట్స్ లో పాయింట్ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి 0 అప్పు తెచ్చుకుంటాం. 10 10లో 8 పోతే 2, ఇక్కడ 4 4లో 2 పోతే 2 పాయింట్. ఇక్కడ ఏంది మళ్ళీ పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 17లో 8 పోతే 7 9 ఇక్కడ 2 అంటే ఎంత వచ్చింది 29.22. అంటే ఎక్కువ మీన్ అంటే ఎక్కువగా 29 పిల్లలకి ఒక టీచర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మనం మీన్ ఆన్సర్ అనమాట. నోట్ గైస్. Okay, stat 6 లో exercise 13.2 లోని 5th question. The given distribution show the number of scored by the some top batsmen of the world in one-day international cricket matches. ఇక్కడ చూడండి క్రికెట్ గురించి కానీ ఐడియా ఉంటే కానీ ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. అంటే క్రికెట్ రన్స్ అనమాట. వన్ డే ఇంటర్నేషనల్ అంటే ఓడిఐ మ్యాచ్ అనమాట. వన్ డే 15 ఓవర్స్ ఆడతారు అనమాట దీన్ని ప్రతి టీము. అంటే హైయెస్ట్ ఎవరు స్కోర్ దాడతారో గెలుస్తారో వాళ్ళే విన్నారు. ఇక్కడ చూడండి అంటే ఇక్కడ బ్యాట్మెన్స్ అంటే వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో బ్యాట్మెన్స్ చేసిన రన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 3000 నుంచి 4000 మధ్య 4 చేసినారు అనమాట. 4000 నుంచి 5000 మంది మధ్య 18 ఇలా ఇవ్వడం జరిగింది. మనం మోడ్ కనుక్కోవాలి. ఓకే, మన టేబుల్ ఇలా సొల్యూషన్ ఇలా మనం వేసుకుంటాం. ఇప్పుడు మోడ్ కనుక్కోనికి ఏంది మనకి ఫార్ములా F1, ఇది F1 అవుతుంది, ఇది L అవుతుంది, ఇది F0 అవుతుంది, ఇది F2 అవుతుంది. హైట్ చూడండి 4000 లో 3000 తీసేయండి ఎంత 1000. H ఈక్వల్ ఎంత 1000. ఫస్ట్ హైట్ కనుక్కోవాలి చూడండి. మరి ఇప్పుడు ఫార్ములా ఏంది మనకి L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 ఇంటూ H. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా హైయెస్ట్ గా ఏదైతే ఉందో అది F1, దానికి ఎదురుగా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోని లోయర్ బౌండరీనే L. ఓకే, పైది F0 కిందిది F2. ఓకే, ఇక్కడ చూడండి L ఎంత 4000 ప్లస్ F1 మైనస్ F0 అంటే 18 మైనస్ 4 బై 2 F1 ఎంత 18 మైనస్
F0 4 minus F2 9 into height ఎంత 1000. ఓకే 4000 ప్లస్ ఇక్కడ చూడండి 18 లో కల్లా 4 పోతే ఎంత 14 by 18 2 జా ఇక్కడ చూడండి 18 2 జా 36 మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి 13 into 1000. ఓకే 4000 ప్లస్ క్యాలిక్యులేషన్స్ ఏం పెద్ద విషయం ఏం లేదు, దీనికి ఒక్క మోడ్ ఒక్కటే కనుక్కోవాలి. 36 లో కల్లా ఇక్కడ చూడండి 36 లో కల్లా 13 పోతే 6 లో కల్లా 3 పోతే ఎంత 3 లో కల్లా 1 పోతే 2 అంటే ఎంత 23 into 1000. ఓకే ఈ రెండు భారం చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి 4000 ప్లస్ ఇక్కడ ఇదంతా ఇంటూ చేయండి 14 తో ఇంటూ చేస్తే ఇక్కడ చూడండి 14000 by 23. ఇప్పుడు దీంతో డివైడ్ చేద్దాం 23 ని 14000 తో భాగారం చేస్తే మన ఆన్సర్ వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి 23 పోదు కాబట్టి 23 6 జా 138 10 లో 8 పోతే 2 ఇక్కడ 3 లో 3 పోతే 0. ఇప్పుడు పోతుంది 0 దింపుకుందాం 20 పోతుందా పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం 20 మళ్ళీ 0 దింపుకుందాం 200 చూడండి 23 8 జా 184. ఓకే అప్పు తెచ్చుకుంటాం 14 లో 8 పోతే 6 9 లో 8 పోతే 1. ఓకే మళ్ళా ఇంకా పాయింట్ పెట్టుకొని ఆల్రెడీ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం పోదు కాబట్టి. ఓకే 23 7 జా 151 అప్పు తెచ్చుకుంటాం 10 లో 9 1 పోతే 9 6 లో 5 పోతే ఎంత 1 5 లో 5 పోతే 0 ఇంకా 9 వచ్చింది అక్కర్లేదు. ఇంకా ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ 4000 ప్లస్ మనకి ఎంత వచ్చింది 608.7. ఓకే మొత్తం కలిపితే మన ఆన్సర్ వచ్చేస్తుంది మోడ్ అంటే 4000 కలపాలి కాబట్టి 608.7 పాయింట్ యువతల నుంచి కలపాల 7.8064 అంటే మోడ్ ఎంత వచ్చింది మొత్తము 4608. ఓకే ఇది మనం రన్స్ అనమాట. మోడ్ ఎక్కువ రన్స్ ఎంత ఉన్నాయి 4608 అంటే ఎక్కడ ఉండే మనకి ఫ్రీక్వెన్సీ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది మన మోడ్ చూడండి గైస్. ఓకే స్టాట్ 6 లోని ఎక్సర్సైజ్ 13.2 లోని 6th క్వశ్చన్. ఏ స్టూడెంట్ నోటెడ్ లాస్ట్ క్వశ్చన్ స్కిప్ చేయకుండానండి. ఏ స్టూడెంట్ నోటెడ్ ద నంబర్ ఆఫ్ కార్స్ పాసింగ్ త్రూ ఏ స్పాట్ ఆన్ ఏ రోడ్ ఫర్ 100 periods of the each 3 minutes and summarized it is the table given below. Find the mode of the data. అసలు ఏంటి ఇక్కడ చెప్తున్నది ఇక్కడ ఏంటంటే ఒక పిల్లవాడు రోడ్డు పక్కన కార్లు వెళ్తున్నట్టు లెక్కించడం జరుగుతుంది. అలా 100 కార్లు లెక్కించినాడు అనమాట. 3 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి ఇక్కడ చేంజ్ చేస్తున్నాడు. 0 నుంచి 10 మధ్యలో 7 మళ్ళీ 3 నిమిషాల తర్వాత మళ్ళీ 3 నిమిషాలు మళ్ళీ 10 నుంచి 20 14 అలా డేటా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏంది ఫైండ్ ద మోడ్ కనుక్కోవాలి. సేమ్ ఇంకా ఏంది F1 F0 అవి అనమాట. ఏం పెద్ద విషయం ఏం కాదు. మోడ్ చాలా ఈజీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది F1 F0 F2 F1 కి ఎదురుకునేదని L. హైట్ చూద్దాం హైట్ ఎంత 10 అయిపోయా. ఇది ఒక్కటి కనుక్కుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అబ్బా. ఓకే మోడ్ ఫార్ములా రాయండి MOD చేసుకుంటా వెళ్ళండి. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఓకే L ఎంత 40 ప్లస్ F1 మైనస్ F0 F1 ఎంత 20 మైనస్ F0 ఎంత 12 బై 2F1 2 ఇంటూ F1 ఎంత 20 మైనస్ F0 ఎంత 12 మైనస్ F2 ఎంత 11 ఇంటూ హైట్ ఎంత 10. ఓకే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్దాం. 14 ప్లస్ 20 లో కల్లా 12 పోతే ఎంత 8 బై ఇక్కడ ఎంత 22 జా 40 మైనస్ ఇక్కడ చూడండి 3 మైనస్ గుర్తుపెట్టి కలపాలి కాబట్టి 23 ఇంటూ 10. ఓకే 14 ప్లస్ 8 14 లో కల్లా ఇక్కడ చూడండి 14 లో కల్లా 23 తీసేసేయండి. 10 లో 3 పోతే 7 ఇక్కడ ఎంత ఉంటుంది 3 లో 2 పోతే 1 అంటే ఎంత 17 ఇంటూ 10. ఓకే క్యాలిక్యులేషన్ చూడండి ఇంకా 40 ప్లస్ 10 ఇక్కడ చూడండి 10 8 జా 80 బై 17. ఓకే 8 తో 17 తో భాగారం చేద్దాం 18 ని 17 4 జా 68 అప్పు తెచ్చుకుందాం 10 లో 8 పోతే 2 ఇక్కడ ఎంత ఉంటుంది 7 7 లో 6 పోతే 7 లో 6 పోతే 1 మా 12 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టి 17 9 జా 119 మళ్ళా 10 లో 9 పోతే 1 పాయింట్ తర్వాత 1 వచ్చింది కాబట్టి సరిపోతుంది లేండి.
ఓకే 4.9 మళ్ళీ కలపండి ఇప్పుడు ఎంత వస్తుంది 44.9 కలపాలి 944.44.9 మోడ్ ఎంత వచ్చింది 44.9 వచ్చింది అంటే అప్రాక్సిమేట్లీగా 44 ఇంకా ఎక్కడ చూడండి మళ్ళీ F1 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం దాని మధ్యలో వచ్చిన ఆన్సర్ ఇది గైస్ ఎక్సర్సైజ్ 13.2 మొత్తం కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీడియం ఎలా చేయాలని ప్రాబ్లం చేయడం జరుగుతుంది త్వరలోనే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గానం మీరు చివరి దాకా వింటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా 10th క్లాస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటాను ఓకే నో డౌన్